నామంబు పలికితే నావ సాగిపోతుంది, నామంబు పలికితే నావ సాగిపోతుంది, సాయి రామ నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది. ఏమి గృహమ్మాయి, నీవు సుబ్బమ్మ కలిసి వచ్చినారే, ఏమి సంగతి? స్వామి, మన ఊర్లో నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉండి మన ఊరి వారు ముక్కెడు తాగు నీరు కోసమై పక్క ఊరు వెళ్లాల్సి వస్తుంది స్వామి. చాలా శ్రమ పడుతున్నారు స్వామి. వారి శ్రమను నేను చూడలేకపోతున్నాను స్వామి. మన ఊరిలోని ఒక బావి తవ్వించినట్లయితే ఊరి జనానికి అంతటికి శ్రమ తగ్గి వారి దాహార్తి తీరుతుంది స్వామి. ఈ ఊరికే కాదు, త్వరలో ఈ జిల్లాలోని ప్రతి గ్రామానికి మంచినీరు అందుతుంది. సంతోషమేనా? కొంత సంతోషం స్వామి. ఇంకా ఏమి కావాలి? సుబ్బమ్మ, నీవేనా చెప్పు. మన ఊరు చిన్నపిల్లలు చదువుకోవడానికి చాలా దూరం నడిచి బుక్కపట్నం వెళ్లాల్సి వస్తుంది స్వామి. నాకు ఇది చాలా బాధగా ఉంది. ఎలాగైనా ఒక చిన్న స్కూలు మన పుట్టపర్తిలో కట్టించు స్వామి. నా దగ్గర అంత డబ్బు లేదే, ఇప్పుడెలా? స్వామి, ఇదిగో నా బంగారు గొలుసులన్నీ తీసుకొని అమ్మి ఆ డబ్బుతో కట్టించు స్వామి. తొందరపడకు, నిన్ను పరీక్షించాను అంతే. ఒక వారము లోపల పుట్టపర్తి
పుట్టపర్తిలో నీ పేరు మీద స్కూలు కట్టిస్తాను. ఇప్పుడు తృప్తేనా నీకు? కొంచెం తృప్తి స్వామి. ఇంకా నీకేం కావాలో చెప్పు. నాకేమీ వద్దు స్వామి. చిన్నపిల్లలకు జలుబు దగ్గు లాంటివి వచ్చి ఆ తల్లులు బుక్కపట్నం ఆసుపత్రికి నడుచుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్లాల్సి వస్తుంది స్వామి. వీళ్ళు పుట్టపర్తి నుంచి నడిచి బుక్కపట్నం వెళ్లే లోపునే ఆ చిన్నపిల్లలకు ఏమైపోతుందోనని బాధపడుతున్నాను స్వామి. అందువలన ఒక చిన్న ఆసుపత్రిని కూడా మన పుట్టపర్తిలో కట్టించండి స్వామి. తప్పక కట్టిస్తాను. రేపే శంకుస్థాపన చేయిస్తాను. ఇప్పుడు పూర్తిగా తృప్తేనా? చాలా తృప్తిగా ఉన్నది స్వామి.